నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం. ఆగస్టు 22కి సంబంధించి కొత్తగా ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలయ్యాయా? ఆల్రెడీ వేటికైతే లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోయిందో వాటికి ఏమన్నా డేట్ ఎక్స్టెన్షన్ లభించిందా? అలానే యాక్టివ్ స్టేటస్ లో ఉన్న మేజర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి? వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ముందుగా సిఐఎస్ఎఫ్ యొక్క కానిస్టేబుల్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది. 1130 వేకెన్సీలు, 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు అంటున్నారు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఇస్ కేవలం పురుషులు మట్టుకే అప్లై చేయగలరు. దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఫర్ ఫీమేల్స్ టు అప్లై ఫర్ దిస్. ఆ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ చదువు ఉండాలి అండ్ దట్ టు సైన్స్ విభాగంలో చదువు ఉండాలి. సో ఎవరైతే కామర్స్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ చదువున్నారో వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అర్హులు కాదు. అలానే అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు 31 ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది అప్పుడే కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే బికాస్ మీకు అదే కదా ప్రామిస్ చేసింది. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ లో డైలీ జాబ్ అలర్ట్స్ లో ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అప్డేట్ ని మేము అప్పుడే చెప్తాము అని చెప్పాము. సో 31 ఆగస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మరొకసారి గుర్తు చేస్తాము. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30th సెప్టెంబర్. సో మీకు ఇంకా చాలా టైం ఉంది. హ్యాపీగా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూసి అప్పుడు అప్లై చేద్దరు. కానీ బట్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు కాబట్టి మనకి అఫీషియల్ లింక్ అంటూ ఏముండదు. బట్ మీరు మీన్ వెల్ నోటిఫికేషన్ అయితే హ్యాపీగా చదువుకోవచ్చు. తర్వాత IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు. 49 వేకెన్సీస్ ఉన్నాయి. 21 to 30 years వాళ్ళు ఎలిజిబుల్. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు అంటున్నారు. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 సెప్టెంబర్. అప్లికేషన్ ప్రాసెస్ నిన్నే స్టార్ట్ అయిపోయింది. నిన్న కూడా దీని గురించి మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కనుక దీనికి అప్లై చేయాలి అని అనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత IBPS కి సంబంధించి PO ప్రొబేషనరీ ఆఫీసర్ ఏదైతే ఉందో మామూలుగా చాలా మంది నిన్నటితో లాస్ట్ డేట్, అన్ఫార్చునేట్లీ నేను అప్లై చేసుకోలేకపోయానని చెప్పి బాధపడుతూ ఉండొచ్చు. నెవర్ ద లెస్ మంచి వాళ్ళకి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందని అంటారు. మేబీ అదృష్టం మీకోసమేనేమో. ఎందుకంటే IBPS PO ప్రొబేషనరీ ఆఫీసర్ అలానే SO స్పెషలిస్ట్ ఆఫీసర్ రెండింటికి కూడా డేట్ ని ఎక్స్టెండ్ చేసింది. మామూలుగా అయితే 21 ఆగస్టుకి ఇది నిన్న అయిపోయింది. కానీ 28 ఆగస్ట్ వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పటికీ పోయిందేం లేదు. వేకెన్సీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 20 to 30 years వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలా అంటున్నారు. అది ఏదైనా అయి ఉండొచ్చు. ఆలస్యం చేయకుండా ఇప్పటికీ పోయిందేం లేదు. వెంటనే వెళ్ళి IBPS ప్రొబేషనరీ ఆఫీసర్కి అప్లై చేయండి. అండ్ సేమ్ గోస్ విత్ స్పెషలిస్ట్ ఆఫీసర్ SO యాజ్ వెల్. యాజ్ సెడ్ 896 వేకెన్సీస్ తో 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ కేవలం జస్ట్ బ్యాచిలర్స్, ఇక్కడ బ్యాచిలర్స్ కమ్ మాస్టర్స్ ఎవరైనా ఎలిజిబులే. అండ్ దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఆగస్ట్. సో రెండింటికి కూడా ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. అలానే RRBకి సంబంధించి ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్స్ విచ్ ఇస్ జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ విచ్ ఇస్ ఇన్ షార్ట్ కాల్డ్ యాజ్ RRB JE రిక్రూట్మెంట్. సో 7,951 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళు అర్హులు. కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఆబ్వియస్ గా OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, అలానే SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు. ఇన్ జనరల్ గా ఎలాగో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదివి మీరు ఎందుకు ఎలిజిబుల్ అవుతారా లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు అప్లై చేయండి. అలానే ఎందుకు అప్లై చేయాలి అని అంటే ఇంజనీరింగ్ లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 29 ఆగస్ట్. మనం ఆల్రెడీ 22 ఆగస్టులో ఉన్నాం. అంటే మన దగ్గర ఇంకా కేవలం వారం రోజుల సమయం మటుకే ఉంది ఈ JEకి అప్లై చేయడానికి. సో మీ ఇంజనీరింగ్ మిత్రులందరికీ కూడా దీని గురించి సమాచారాన్ని షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక ఈ లింక్ లోకి వెళ్ళి RRB రైల్వే జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంది ట్రేడ్ అప్రెంటిసెస్ ని. 1027 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి 18 years అంటున్నారు. పోస్టును బట్టి ITI కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, MBA కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 8th సెప్టెంబర్. సో దగ్గరగా 2 వారాల కన్నా ఎక్కువ సమయమే ఉంది కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ ని జాగ్రత్తగా చదివి అప్పుడు ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేయండి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. అలానే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జూనియర్ కోర్ట్ అటెండెంట్ రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు. 80 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 27 years వాళ్ళు అర్హులు అంటున్నారు. 10th క్లాస్ అలానే డిప్లొమా కూడా చేసి ఉండాలి. సో 10th క్లాస్ పాస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం డిప్లొమా కూడా ఉండాలి విచ్ ఇస్ 1 year డిప్లొమా. అలానే అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 12 సెప్టెంబర్. అండ్ రిమెంబర్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది రేపు. సో దట్స్ వాట్ కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ ఆఫర్స్ యూ. సో ఏది ఎప్పుడు వస్తే మీకు అప్పుడే చెప్తుంది. ఒకవేళ ఈవెన్ దాని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకపోయినా సరే. సో రేపు మళ్ళీ చెప్తాము, జాగ్రత్తగా అప్లై చేయండి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అలానే తర్వాత ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ రిక్రూట్ చేసుకుంటూ ఉంది. 27 వేకెన్సీస్, 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలంటున్నారు.
దీనికి కూడా లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది 30th ఆగస్ట్, అంటే ఇంకొక వారం రోజుల సమయం మట్టుకే ఉంది. సో నెవర్ ద లెస్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కాబట్టి ఇప్పటికీ పోయింది లేదు, హ్యాపీగా ఈ లింక్లోకి వెళ్ళిపోయి ఒకసారి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెక్ చేసుకోండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటున్నారు కాబట్టి టీచింగ్ జాబ్ అయి ఉంటే కనుక స్పెషల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండుండొచ్చు, అందుకని. అలానే దెన్ కమ్స్ ఎస్ఎస్సి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్. 312 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, హిందీ భాషకి సంబంధించి ఎవరైతే మాస్టర్ పట్టా పొంది ఉన్నారో బ్యాచిలర్స్ తో సరిపోదు, మాస్టర్స్ కంపల్సరీ. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే 25th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. అంటే మన దగ్గర ఉన్నది కేవలం 3 రోజుల మటుకే. లాస్ట్ అట్లాగా సర్వర్లు బిజీగా ఉంటాయి కాబట్టి ఇప్పుడే వెంటనే ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి ఈ లింక్లోకి వెళ్ళి. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. 27 వేకెన్సీస్. 30 సంవత్సరాలు అనేది గరిష్ట వయసు పరిమితి అని అంటున్నారు, మాక్సిమం ఏజ్. సో డెఫినెట్లీ మినిమం వుడ్ బి సమ్వేర్ అరౌండ్ 21. అది మనకి నోటిఫికేషన్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. అలా దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉంటే చాలా అంటున్నారు. అప్లై చేసుకోవడానికి 27th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. అంటే ఒక 5 రోజుల సమయం మటుకి మన దగ్గర ఉంది. ఒకవేళ దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ కూడా రిక్రూట్ చేసుకుంటుంది 29 వేకెన్సీస్ ని. 28 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు అర్హులు అంటున్నారు. అండ్ అక్కడ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో పొజిషన్స్ ని బట్టి కొన్నిటికి 28 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ అయితే కొన్నిటికి 50 సంవత్సరాల మాక్సిమం ఏజ్. సో అది మనకి నోటిఫికేషన్ చూస్తే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. సో పొజిషన్ బట్టి కొన్నిటికి 10th క్లాస్, కొన్నిటికి డిగ్రీ, కొన్నిటికి MBA ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ అప్లై చేసుకోవడానికి 26th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. కేవలం 3-4 రోజుల సమయం మట్టుకే ఉంది. సో వెంటనే ఈ లింక్ లోకి వెళ్ళి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోండి. తర్వాత ఎవరైతే నేను హైదరాబాద్ లోనే ఉద్యోగం చేస్తాను, నాకు ఇంకెక్కడ ఉద్యోగం వద్దు అనుకుంటున్నారో, నిమ్స్ లో టెక్నికల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 101 వేకెన్సీస్ ఉన్నాయి. పొజిషన్ బట్టి ఒకదానికి 35 సంవత్సరాలు, ఇంకో పొజిషన్ కి 36 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్. అంటే మినిమం ఖచ్చితంగా 20 to 23 ఉంటుంది. నోటిఫికేషన్ చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. సో మీలో ఎవరైనా సరే ఆ టెక్నికల్ రిక్వైర్మెంట్స్, ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంది, అందులో కొన్నిటికి డిప్లొమా, కొన్నిటికి డిగ్రీ, కొన్నిటికి పీజీ చేసి ఉండాలి. అప్లై చేయాలి అంటే 24th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. అంటే ఎల్లుండే ఆఖరి తేదీ. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి ఒకవేళ మీరు ఈ వీడియోని కొంచెం లేట్ గా చూస్తున్నా సరే పర్లేదు, వెంటనే అప్లై చేసేయండి. బెటర్ లేట్ దెన్ నెవర్ ఈ లింక్ లోకి వెళ్ళిపోయి. సో దట్ బ్రింగ్స్ us to the end of today's daily job alerts. మీరు కనుక ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక, అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దిస్, ఇన్ జనరల్ గా మిగిలిన ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు నాణ్యతతో కూడిన క్వాలిటేటివ్ కోచింగ్ ఎక్కడ మీరు ఆఫ్లైన్ లో ఆన్లైన్ ఎక్కడ కంపేర్ చేసుకున్నా ఇంతకన్నా బెటర్ గా మీకు ఎక్కడ అందించదు అని మీకు మీరే చెప్పేంతగా కాన్ఫిడెంట్ గా మిమ్మల్ని ఫీల్ చేసేలాగా చేసేదే కాంపీట్ మైండ్స్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. ఇప్పటివరకు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే వీలైతే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఎప్పుడు ఏ కొత్త వీడియో వచ్చినా సరే మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. అలానే ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్స్ వచ్చినా వాటికి సంబంధించిన పీడిఎఫ్లు అవ్వచ్చు, భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. అందుకని మీరు ఇప్పటివరకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వకపోతే జాయిన్ కూడా అవ్వండి. అలానే కాంపీట్ మైండ్స్ ఆఫర్ చేసే కోర్సెస్ కి సంబంధించి కానీ, కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి కానీ, వాటి యొక్క ధరలకి సంబంధించి కానీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ 9010701353 9010701353కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని హ్యాపీగా క్లారిఫై చేసేసుకుని మీ గవర్నమెంట్ జాబ్ యొక్క ప్రిపరేషన్ ని ఇప్పుడే కాంపీట్ మైండ్స్ తో ప్రారంభించండి. మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం.